అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చౌదరి బుల్లెట్ మోటార్ సైకిల్ పై ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపల్ మాస్టర్ను తనిఖీ చేసి సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. అనంతరం వర్షపు నీరు చేరిన కాలనీలు జనశక్తి నగర్ లో పర్యటించి డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. పూడికత్తిత కొత్త కల్వర్ట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలన్నీ 3 ఏళ్లలో శాశ్వత డ్రైనేజీ అభివృద్ధి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అన్న క్యాంటీన్ కిచెన్ ను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రొటీన్ విజిట్స్ లో భాగంగా రావడం జరిగింది. పొద్దున్నే మున్సిపల్ కమిషనర్ గారితో కలిపి గత వారం రోజుల నుంచి ఇక్కడ కురిసిన వర్షాల వల్ల ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా లాస్ట్ వీక్ లో కురిసిన వర్షాల వల్ల ఎక్కడైతే అంటే డ్రైన్లు స్టాగ్నేట్ అయ్యి నీళ్ళు వెళ్ళకోకుండా డ్రైన్ వాటర్ వెళ్ళకోకుండా ఇలాంటి ఏరియాలు మొత్తం మార్నింగ్ నుంచి విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 5:30 నుంచి 5:30 గంటలకే మస్టర్ విజిట్ అటెండ్ అయ్యి అక్కడ నుంచి ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఒక్కొక్క డివిజన్లో తీసుకొని అక్కడ డివిజన్ ఎస్ఐలతో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన ఏరియాలో ఎక్కడెక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ విజిట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా రామ్నగర్ సైఫుల్లా వాళ్ళ ఇంటి దగ్గర ఎక్స్ఎంపీ వాళ్ళ ఇంటి దగ్గర బాగా డ్రైన్ బ్లాక్ అవడం జరిగింది. ఇవన్నీ చూస్తే దేనికంటే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ కానీ డ్రైన్లు మోడిఫికేషన్ కానీ లేకపోతే ఎప్పుడో నిర్మించిన డ్రైన్లు అలాగే చిన్న చిన్న డ్రైన్లు అలాగే ఉండిపోయినాయి. అంటే పబ్లిక్ జనాభా పెరిగిపోయింది కానీ డ్రైన్లు మోడిఫికేషన్ చేయడం కానీ ఇలాంటివి గత 5 ఏళ్ళలో ఎక్కడ కానీ పట్టించుకోలేదు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి డ్రైన్లు మోడిఫై చేస్తూ ఎక్కడైతే అంటే శాశ్వత పరిష్కారం కోసం అంటే తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రతిదీ 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా నేను అక్కడ చూస్తే ఇప్పుడు అక్కడ 2 ఆ పక్క ఈ పక్క మ్యాన్హోల్ నిర్మించాల అవసరం ఉంది. అవి కానీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక 1 వీక్లో వర్క్లు కానీ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే కోవూర్ నగర్లో ఇది మేయర్ డివిజన్ ఇంతకుముందు కానీ మీరు చూస్తున్నారు కదా ఇంత వాటర్ స్టాగ్నేట్ అయినా కనీసం ఎప్పుడే కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈరోజు పర్మనెంట్ సొల్యూషన్ కోసం విజిట్ చేసి మొన్న వర్షం వచ్చినప్పుడు దాదాపు ఇదే డివిజన్ నుంచి ఒక 20-30 కంప్లైంట్లు వచ్చాయి నాకు. మా ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, బాగా మునిగిపోయిన ఇండ్లన్నీ అని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్లు వచ్చాయి. ఈ వాటర్ ఇమ్మీడియట్గా మా మున్సిపల్ కమిషనర్ స్పందించి ఇక్కడ నుండి వాటర్ని తీసేయడం జరిగింది. కానీ లో లెవెల్ ప్రాంతం కాబట్టి ఇంకా వాటర్ ఇంకా స్టాగ్నేట్ ఉంది. ఇవన్నీ అంటే శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు నేను మున్సిపల్ కమిషనర్ గారికి రావడం జరిగింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో